ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సిపిఐ నారాయణ విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య నాటకాలు వేస్తున్నారని విమర్శించారు. బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారని నారాయణ ప్రశ్నించారు. పార్లమెంట్లో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపే పార్టీలను నాయకులను ఎందుకు కలిసి ఏకతాటిపైకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్ కృష్ణయ్య చేయాల్సింది చేయకుండా దేశమంతా తిరుగుతామంటూ ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని అన్నారు. వచ్చేవాడు ఉండేది బీజేపీ గవర్నమెంట్. మరి నేను తప్పని చెప్పాలి, కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. నాకు తెలిసి స్టూడెంట్ డేస్లో కూడా బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? బీసీ ఆలోచనకి వ్యతిరేకంగా కుంపట్లో ఉన్నాడు. ఆయన ఏం విమర్శించకూడదంటే ఎట్లయినా సరే ఈ టైంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ లోపల ఉండి అంత పార్లమెంట్ మమ్మల్ని పిలుచుకుంటే వచ్చేవాళ్ళు కొంతమంది. మా వాళ్ళైతే మా వాళ్ళు వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఆయన ఇనిషియేట్ చేయలేదు. చేసిన మంచి తరుణం, కానీ కుదరలేదు. ఎందుకు కుదరదు మాకు అనవసరం. ఇప్పుడు అందుకని ఏ వేషంలో ఉన్నా, పచ్చగడ్డలో పసిరిపాము ఉన్నా దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. లేకపోతే మూమెంట్స్ కాదు, నమ్మకం ద్రోహం అయిపోయింది. అందువల్ల ఈ విషయంలో సరే కమ్యూనిస్ట్ పార్టీ మాకు మొట్టమొదటి నుంచి కూడా ఈ అడగాలిన వర్గాలని పైకి తీసుకురావడానికి మా ఉద్దేశం కదా. ఈ రిజర్వేషన్ ఉండేది బీజేపీ గవర్నమెంట్.